कोलंगल के साबिक रुकन असम्बली नरेंद्र रेड्डी को कोलंगल की अदालत ने 14 दिन तक अदालती तहवील में दे दिया। 2 दिन पहले विकाराबाद के जिला कलेक्टर और दीगर अहदेदारों पर हमले के वाक़े में बीआरएस के साबिक रुकन असम्बली नरेंद्र रेड्डी को मंगल की सुबह हैदराबाद के केबीआर पार्क के पास उस वक्त हिरासत में ले लिया गया था जब वो मॉर्निंग वॉक के लिए पहुंचे थे। बताया गया कि उन्हें हिरासत में लेने के बाद हैदराबाद से उन्हें विकाराबाद के DTC के दफ्तर मुंतकिल किया गया, जहां SP नारायण रेड्डी ने उनसे पूछताछ की। बाद तिब्बी मुआयने के बाद कोलंगल की अदालत में उन्हें पेश किया गया, जहां अदालत ने उन्हें 14 दिन की तहवील में दे दिया। జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు మాత్రమే। దాంట్లో నరేందర్ రెడ్డి గారు కుట్ర చేసి కానీ ఆ దాడికి నేతృత్వం వహించడం కానీ దాడిలో పార్టిసిపేట్ చేయడం కానీ జరగలేదనే విషయం కోర్టు వారి దృష్టికి చాలా స్పష్టంగా చేయడం జరిగింది। కోర్టు వారు మేము చెప్పిన అంశాలను పూర్తి స్థాయిలో రికార్డు చేసుకోవడం జరిగింది। అయితే ఇంకొక అంశం ఏంటంటే పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకొచ్చిన సందర్భంలో చట్టంలో ఏం ప్రొసీజర్ ఉన్నది, పోలీసు వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అనే విషయంలో కూడా, అరెస్ట్ కార్డ్ ఎగ్జిక్యూషన్ విషయంలో కూడా, దగ్గర బంధువులకు ఇంటిమేషన్ ఇచ్చే విషయంలో కూడా పోలీసు వాళ్ళు ఎటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోలేదు। వారి దగ్గర బంధువులకు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్న విషయం కూడా ఇంటిమేషన్ చేయలేదు। అరెస్ట్ కార్డు కూడా ఎవరో ముక్కుమక్కని వ్యక్తి తెలికిన ఇచ్చిండ్రు। మరి ఎటువంటి చట్ట ప్రకారం ప్రొవైడ్ చేసే కాగితాలు నరేందర్ రెడ్డి గారిని ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాలు కూడా నరేందర్ రెడ్డి గారికి తెలుపలేదు। కేసుకు సంబంధించిన ఎటువంటి పేపర్లు కూడా ఇవ్వలేదు। పోలీసు వాళ్ళు చట్ట ప్రకారము ప్రొసీజర్ ఫాలో కాలేదనే అంశం కూడా కోర్టు వారి దృష్టి తీసుకోబడింది। కోర్టు గారు అవన్నీ రికార్డ్ చేయడం జరిగింది, పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది మేము అడిగిన అంశాల మీద। అల్టిమేట్గా సరే జరిగిన సంఘటన తీవ్రత దృష్ట్యా నరేందర్ రెడ్డి గారి మీద ఉన్న అంశాల విషయం కాకుండా సంఘటన తీవ్రత దృష్ట్యా అధికారుల మీద దాడి జరిగిన అంశాన్ని కోర్టు వారు కన్సిడర్ చేసుకుంటారేమో రిమాండ్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది, జ్యుడిషియల్ కస్టడీ కూడా। ఇంకొక అంశం నరేందర్ రెడ్డి గారికి ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని వారికి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అన్నది అది కోర్టు వారు అంగీకరించేసి జైలు సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది। నిరంతర మెడికల్ నిఘా ఉండాలి, సరి అయిన మందులు వారికి అందుబాటులో ఉంచాలన్నది। అదేవిధంగా కూడా భోజనం అందరు ఎవరైతే ఈరోజు రిమాండ్ అయినారో వారందరికీ కూడా ఇంటి నుంచి భోజనం పంపించే విధంగా అలో చేయమని కూడా సూపరింటెండెంట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు పోలీసు వారు చెప్పిన ప్రకారం చెల్లపల్లి జైలుకు తీసుకుపోతామన్నారు। మరి వాళ్ళు చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి। చెల్లపల్లి జైలు తీసుకుపోతారా, లేకపోతే పరిగి జైలు తీసుకుపోతారా, సంగారెడ్డి జైలు తీసుకుపోతారా? పోలీసు వారు మాకు బయటకు వచ్చినాక మీరు ఈ జైలు తీసుకుపోతారు, ఎందుకంటే మేము మందులో తీసుకుపోయేది ఉంటుంది, భోజనం తదితర తీసుకుపోతారు, కోర్టు వారు ఆర్డర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది అంటే చెల్లపల్లి తీసుకుపోతామని చెప్పింది। కాబట్టి చెల్లపల్లినే మనం అనుకున్నాం। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।